పూరా లోకల్. భగవద్గీత చదివానని చెప్తున్నారు, మహాభారతం చదివా అని చెప్తున్నారు, రామాయణం చదువుతున్నా అని చెప్తున్నారు. మరి జై శ్రీరామ్ అంటారా మీరు? ఒక ముస్లింగా ఉండి మీ పేరు మహమ్మద్ ముజాఫర్, మరి జై శ్రీరామ్ అంటారా మీరు? జై శ్రీరామ్ అంటారా అంటే ఎందుకు చెప్పకూడదు? ఒక కారణం ఎవరైనా చూపించగలరా? ఫర్ సపోజ్ ఇంతమంది సమాజంలో ఉన్నారు కదా, చాలా మంది చెప్పకూడదు అని అంటున్నారు కదా. ఎవరు అంటున్నారు? వాళ్ళతో నా యొక్క సూటి ప్రశ్న ఏమిటి అంటే, ఎవరు? మీ ఇస్లామిక్ వాళ్ళు అంటున్నారు? కాదు. మరి ఎవరు అంటున్నారు? హిందూ వాళ్ళు అంటున్నారా? అవగాహన లేని వాళ్ళు చెప్తున్నారు. ఆ అవగాహన లేని వాళ్ళు ఎవరు? హిందువులు చెప్తున్నారా, ముస్లింలు చెప్తున్నారా, క్రైస్తవులు చెప్తున్నారా అనేది కాదు, అవగాహన వివేకము లేని వాళ్ళు చెప్తారు. అదే మీకు జై శ్రీరామ్ అనొద్దని ఎవరు చెప్తున్నారు? నాకైతే ఇప్పటివరకు ఎవరు చెప్పలేరు. నేను మనస్ఫూర్తిగా చెప్తాను జై శ్రీరామ్. అంటే జై శ్రీరామ్ అనడానికి వెనకాల కారణం కూడా చెప్పాలి మీరు. కారణం కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, చాలా మంది ముస్లిం సోదరుల్లో ఒక తప్పుడు ప్రభావన వేశారు. వాళ్ళకు అవగాహన లేని కారణంగా జై శ్రీరామ్ అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనము దేవుడికే మనము శ్రీరాముడిని దేవునిగా భావిస్తున్నారు కదా మన హైందవ సోదరులు. దేవుడు అని నమ్ముతున్నారు, మొక్కుతున్నారు. వాళ్ళ దేవుణ్ణి మనము ఎందుకోసం జై అని చెప్పాలి, జై శ్రీరామ్ వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ రెండు కండిషన్స్ మనకు వర్తిస్తాయి ఒక మానవుడిగా. ఒకరు మహానీయులు గౌరవనీయులుగా ఎవరైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో వాళ్ళకు గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై కూడా ఉంటుంది, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ. అయితే మనము వాళ్లకు గౌరవపదంగా జై శ్రీరామ్ అని చెప్పొచ్చు కదా. ఎలాగైతే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సమయంలో జై కేసీఆర్ అని అంటున్నారు, చెప్తున్నారా లేదా? జై మోదీజీ అని చెప్తున్నారు. ఈ ఇద్దరితో పోల్చుకుంటే, అంటే మీకు సారీ ఈ విషయంలో ఇంటరప్ట్ అయినా అనుకోవద్దు, అంటే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు రాజకీయ నాయకుల పేర్లు, మనస్ఫూర్తిగా చెప్పలేదు. కాదు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఏ నాయకుడి పట్ల నాకు ద్వేషము లేదు, అందరు కూడా నాకు సమానమే. సరే చెప్పండి, మన టాపిక్ మాట్లాడదాం చెప్పండి. అయితే జై శ్రీరామ్ అని చెప్తున్నారు కదా, వీళ్ళకే జై శ్రీరామ్ అని చెప్పినప్పుడు అయితే ఇక్కడ మనం చూడాలి, వీళ్ళు ఉత్తమమైన వాళ్ళ, శ్రీరాముల వారు ఉత్తముల? రాముల వారే ఉత్తములు, ఆ విషయం అందరు. మరి అంత ఉత్తమమైన మహర్షి వారికి మనము జై అని చెప్పడంలో భేదమేముంది? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక క్రిస్టియన్ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక హిందూ అయినా, ఒక రాజకీయ నాయకులు ఆయన ఏ మతము ఏ కులం అని చూడకుండా జై అని వాళ్ళు కొడుతున్నారు. అలాంటిది ఒక దేవుడికి, ఆయన ఏ ధర్మానికి సంబంధించిన మహానీయుడే కాబట్టి అంటే ఆ విధంగా కొడుతున్నారు మీరు జై శ్రీరామ్ అని. ప్రేమతో కొట్టట్లేదా? ప్రేమ ఉంది కాబట్టే కదా అంతగా చెప్తున్నది. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్పట్లేదా? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఎందుకంటే శ్రీరాముడు నాకు ఆదర్శమూర్తి. ఎందుకంటే ఆయన మన భారతదేశంలో నివసించారు. మనం కూడా ఆయన నివసించిన భారత భూమిపై పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. చాలా గర్వంగా చెప్తున్నాను నేను జై శ్రీరామ్. ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్ అన్నాక రేపు బయట మరి మీ ముస్లిం మత పెద్దలు, మీ ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు ఏమైనా మరి మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏమైనా చేస్తే, వార్నింగ్లు ఇస్తే? ముస్లిం సమాజంలో చాలా మంది వివేకవంతులు ఉన్నారు, కొంతమంది మాత్రము అవివేకులు ఉన్నారు. చూడండి, మనము ఏ పని చేసినా కానీ దాంట్లో తప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ మంచి పని చేసినా కానీ దాంట్లో తప్పులు తీస్తారు వాళ్ళు. వాళ్ళ పనే అది. ఎవరి దగ్గర ఏ తప్పు దొరుకుతుంది, వాళ్ళకు ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి అని కొంతమంది పతనం కట్టుకొని ఉంటారు. వాళ్ళకు మనం పట్టించుకోవద్దు. ముస్లింలలో చాలా మంది వివేకవంతులు ఉన్నారు, జ్ఞానపరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తారు జై శ్రీరామ్ అని.